ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికని ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. పరిశుద్ధుడా, మీ స్తోత్రములు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఉపవాస ప్రార్థన కూడికని మీరు దీవించండి, మీ సన్నిధి మా మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. వారి కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి అయా, అనారోగ్యముల నుండి విడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవాని స్తోత్రాలు. దేవా, పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న మీ మాటల్లో మీరు ఉండండి అయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు వినేవారందరికీ అయ్యా దీవెన కలగాలి, విశ్వాసంలో బలపరచబడాలి, ఆత్మీయతలో అభివృద్ధిని పొందాలి. ప్రభువా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీరు తోడే ఉండండి. ఈ దినం మేము ఎవరి నిమిత్తమైతే ప్రార్థిస్తున్నామో అయా, వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఉపవాసి ప్రార్థన కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరుండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువుని గనపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువును కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని స్తుతించుట, దేవుని గురించి పాడుట అది మనకు ఆశీర్వాదకరంగా ఉందండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కుడికను వీక్షిస్తూ ఆత్మికంగా బలపడుతున్నా మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ అక్కర్లను దేవుడు తీర్చులాగా, మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగించులాగా, మీ కుటుంబములను దేవుడు అభివృద్ధి పరచులాగున మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే ఈ శుక్రవారం కూడా దేవుని మాటలను మీతో పంచుకోవాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా ఆసక్తిగా వినాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఇవి దేవుని మాటలు, ఇవి దేవుని మాటలు, మనల్ని బలపరిచే మాటలు, మనల్ని ఆదరించే మాటలు, మనలో ఉన్న లోటుపాట్లను సరిచేసే మాటలు. గనుక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆసక్తితో వినాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఎవరైతే శ్రద్ధగా ఆసక్తిగా దేవా నువ్వు నాతో మాట్లాడు అని దేవుని మాటలను వింటారో వారితో ఆయన మాట్లాడతారు. వారితో ఆయన మాట్లాడడమే కాకుండా వారిని ఆయన బలపరుస్తారు. వారికి ఒక ధైర్యమును, ఒక అభయాన్ని ఇచ్చే దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దిన మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ దిన మన అంశము అన్ని విషయములందు ప్రతి విషయమందు దేవుని స్తుతించే ఆత్మీయతను నీవు కలిగి ఉన్నావా అను అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి విషయమందు దేవుని స్తుతించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలని దేవుడు మన యొద్ద నుండి కోరుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలులకు ఉపకారములకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, మనం ఆయన మహిమపరచాలని ఆయన మన యొద్ద నుండి కోరుతూ ఉన్నారు. దేవుడు మన పట్ల అసాధ్యమైన కార్యములను సహితము ఆయన సాధ్యము చేసి మన పట్ల ఆయన కార్యాలను జరిగిస్తూ ఉన్నప్పుడు వెంటనే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత గలవారి ఎడల ఆయన ఆనందించే దేవుడు. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, ఎవరైతే కృతజ్ఞత భావమును కలిగి ఉంటారో వారి ఎడల మరి ఎక్కువగా ఆయన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినం మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. మన మూల వాక్యంగా కీర్తనలు 136 1 నుండి 4 వరకు ఉన్న చరణ భాగములను మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. ఈ కీర్తనను దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాడిన కీర్తనగా ఈ 136వ కీర్తన మనకు కనబడుతుంది. ఇది యాత్ర కీర్తనని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన యాత్ర దినములలో దేవుడు తన పట్ల చేస్తున్న మేలును బట్టి, దేవుడు తన ఎళ్ళ చేస్తున్న ఉపకారములను బట్టి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా పాడి ప్రభువును గణపరిచిన కీర్తనగా ఈ 136వ కీర్తనను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దావీదు అంటూ ఉన్నాడు ప్రారంభంలో, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయగలిగిన దేవుడు, ఆయన దయాళుడు, ఆయన దయ చూపించే దేవుడు. ఆయన బిడలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ తన యొక్క దయతో ఆయన కార్యాలు చేసే దేవుడు. యెహోవా దయగలిగిన దేవుడు. నిజమే, ఆయన దయగలిగిన దేవుడు. ప్రారంభములోనే ఆదాము అవ్వలను మనం చూస్తే, అవ్వ మొదటి కుమారుని పొందుకున్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఆమె అంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని.
అంటే యెహోవా దయ వలనే ఈ కుమారుడు నాకు పుట్టాడు, ఈ కుమారుడు నేను పొందుకున్నానంటే అది యెహోవా దయ వలనే అని దేవుని మహిమపరిచినట్లు మనం చూస్తాం. అంటే ప్రారంభంలోనే దేవుని దయను ఆమె గుర్తించింది. హల్లెలూయా. ఆయన దయాళుడు, దయగలిగిన దేవుడు. ఆయన తన దయతో మన ఎళ్ళ కార్యములను జరిగిస్తూ ఉన్నప్పుడు మనం వెంటనే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కార్యాల కొరకు మొరపెడుతూ ఉంటాం. దేవుడు కార్యాలు చేసిన తర్వాత చాలా కుటుంబాలు, చాలామంది మర్చిపోయే ఆత్మీయతను కలిగి ఉంటారు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆయన కార్యాలు పొందుకుంటున్న మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉండేది. ఎవరికి ఆయన కృప నిరంతరం ఉంటుందంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికే. ఎవరైతే ఆయనకు వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో ఆయన కృపను పొందుకుంటారు. ఆ నిరంతరమైన కృపను వారు పొందుకుంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉండునంటూ 4వ చరణంకి వచ్చినప్పటికీ ఆయన ఒక్కడే మహత్కార్యములను చేయువాడు. ఆయన ఒక్కడే మహత్కార్యములను చేయువాడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే నీ ఎళ్ళ మహత్కార్యములను, అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను జరిగించువాడు. ఇక ఎవరి వల్ల కూడా మహత్కార్యములను, అద్భుతములను నీవు పొందుకోలేవు. కానీ ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి వలనే, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి వలన మాత్రమే నువ్వు మహత్కార్యములను పొందుకోగలవు. గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పితరులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఐగుప్తు దేశంలో శ్రమ పెట్టబడుతున్నారు, ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారు మొరపెట్టారు దేవుని యొద్ద, అయ్యా ఈ బానిసత్వం నుండి, ఈ ఐగుప్తు చెర నుండి, ఈ ఫరో చేతిలో నుండి మమ్మల్ని విడిపించు అని వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మొరను విని, దేవుడు వారి యందు లక్ష్యముంచి వారి శ్రమను ఆయన చూచి ఆయనే దిగి వచ్చి మోషేను ఏర్పరిచి, ప్రియమైన బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలను ఆయన విడిపించుట కొరకు ఆయన పూనుకున్నట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తాం. అయితే ఆయన ప్రజలను విడిపించుట కొరకు 10 తెగుళ్ళ చేత ఫరోకు బుద్ధిని కలుగజేసి ఐగుప్తు దేశంలోండి తన ప్రజలను ఆయన విడిపించి ఆయన తీసుకొని వస్తూ ఉన్నప్పుడు వారి మొదటగా ఎదురైనది ఎర్ర సముద్రం. మనం చూస్తాం దేవుని వాక్యంలో. ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చినప్పుడు వెనుక చూస్తే శత్రువులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారు ముందుకు వెళ్ళాలంటే సముద్రం అడ్డుగా ఉంది. అటువంటి సమయంలో మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నారు, మోషే నీవు సాగిపో, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని సముద్రమును కొట్టమన్నప్పుడు మోషే అట్టి రీతిగా చేయగా సముద్రం 2 పాయలుగా చేయబడింది. దేవుని బిడ్డలారా, సముద్రం 2 పాయలుగా చేయబడి నీళ్లు గోడల వలె నిలిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద వారు నడిచి వెళ్ళారు. వారు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఏమండి పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉంటూ సముద్రములో వారిని నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. శత్రువులు వారిని తరుముకొని వచ్చినప్పుడు శత్రువులను అదే సముద్రంలో దేవుడు హతమార్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని ప్రజలు సముద్రమును దాటి వచ్చిన తరువాత వెంటనే వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకంటే అక్కడ జరిగిన కార్యము మహా అద్భుతమైన కార్యము. ఒక సముద్రము చీల్చబడి నీళ్లు గోడల వలె నిలవడం అంటే ఇది ఎక్కడా జరగని కార్యము. ఇది అద్భుతమైన కార్యము, ఇది మహా అద్భుతమైన కార్యము, ఇది ఆశ్చర్యమైన కార్యము. ఈ కార్యమును చూచిన వారు మౌనంగా ఉండలేకపోయారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదే సముద్రంలో శత్రువులను హతమార్చడము కూడా ఇశ్రాయేలీయులు చూచారు. నీళ్లు ఎలా నిలిచి ఉన్నాయో చూచారు. వారు దాటుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఎలా ఉన్నారో ముందుగా వారు చూచారు. చూచిన వారు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నట్లు, దేవుని స్తుతిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 1లో మనం చూసినట్లయితే, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గారము చేసెను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రములో పడదోసెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శత్రువుల యొక్క గుర్రములను రౌతులను ఆయన సముద్రములో పడవేశారు. గనుక వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. 11వ వచనంలో కూడా మనం చూస్తే, యెహోవా వెలుపులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అద్భుతములు చేయవాడవు నీవేనయ్యా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు లేరు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు అని దేవుని గొప్పతనమును వివరిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపించినప్పుడు, దేవుడు మన ఎళ్ళ అద్భుతాలు చేసినప్పుడు మనం ఆయనను స్తుతించాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులను మనం చెల్లించాలి. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో కార్యాలు జరిగినంత వరకు ప్రార్థన చేస్తాం, దేవుడు విడిపించినంత వరకు ప్రార్థన చేస్తాం. విడిపించిన తరువాత దేవుని మర్చిపోయి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానివేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని ప్రజలు, మోషే వెంటనే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంత గొప్ప కార్యమును పొందుకున్న వారు మౌనంగా ఉండలేకపోయారండి, దేవుణ్ణి గణపరుస్తున్నారు. దేవుని స్తుతించినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, 20వ వచనంలో మనం చూస్తే, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునకు మిరియాము తంబురును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడదోసెనని ఇక్కడ మిరియాము కూడా స్త్రీలందరితో కలిసి దేవుణ్ణి గానము చేస్తూ ఉందండి, దేవుని స్తుతిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మల్లను విడిపించే దేవుడు, ఆయన మల్లను శత్రు బానిసత్వం నుండి తప్పించే దేవుడు, శత్రువుల చేతిలో నుండి విడిపించే దేవుడు. శత్రువు అనే శ్రమలో నీవున్నా, శత్రువు అనే శోధనలో నీవున్నా, శత్రువు అనే అనారోగ్యంలో నీవున్నా, ఆయన నిన్ను విడిపించినప్పుడు నీవు కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. దేవుని యెడల కృతజ్ఞతా భావం కలిగిన ఆత్మీయతను కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే, దావీదు రాజుగా చేయబడిన తరువాత దేవుని బిడ్డలారా, నలుదిశలా దేవుడు తనకు జయమిచ్చి నెమ్మదినిచ్చి, తను పోవు చోటనెల్లా దేవుడు తను కాపాడి, దేవుడు తనకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 27లో చూస్తే, కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంత ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొక్కడునూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు లేడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో 18లో మనం చూసినట్లయితే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము యాపాటిది. హల్లెలూయా. వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు జయము కలుగు చేసిన తరువాత, దేవుడు శత్రువుల మీద జయమునిచ్చి నెమ్మదినిచ్చిన తర్వాత దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అయ్యా, ఎంతగా హెచ్చించుటకు నేనేపాటి వాడను,
నా కుటుంబము యాపాటిదయ్యా అని స్తుతిస్తూ, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంత ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు, మేము వినిన దానిని బట్టి చూడగా నీవు తప్ప వేరే దేవుడు లేడని దేవుని స్తుతిస్తూ ఉన్నాడండి. దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఈ హెచ్చింపబడ్డానికి కారణం నీవే, శత్రువుల మీద నేను జయం పొందుకోవడానికి కారణం నీవే, ఈ నెమ్మదికి కారకుడవు నీవే, నేను పోవు చోటనల్లా నాకు తోడుగా ఉండి నాకు విజయం ఇచ్చిన వాడవు నీవేనయ్యా అని దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా ఘనపరిచినట్లు, స్తుతించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నెమ్మదిని కలుగు చేస్తూ ఉన్నప్పుడు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా కుటుంబాల్లో నెమ్మది ఉండదండి. మార్పు లేని వారి ద్వారా, వ్యసనపరుల ద్వారా కుటుంబంలో నెమ్మది లేక శోధింపబడుతూ ఉంటారు. అయితే మన ప్రార్థనలను విన్న దేవుడు ఈ వ్యసనపరులను మారుస్తూ ఉన్నప్పుడు, ఈ మార్పు లేని వారిని మార్చి ఆయన రక్షించినప్పుడు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రార్థనలను విని మన కుటుంబంలో నెమ్మదినిచ్చిన దేవునికి, విజయం ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. చాలా కుటుంబాలు ఉంటాయి, పిల్లలకు వివాహాలు జరగక, సంతానం లేని కుటుంబాలు. వీటన్నిటి విషయంలో ప్రార్థనలను దేవుడు ఆలకించి బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, వివాహాలు జరుగుతూ ఉన్నప్పుడు, అంతేకాకుండా దేవుడు సంతానాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనం దేవునికే ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణే గణపరచాలి. ఇక్కడ దావీదు ఒక రాజు అయి ఉండి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వివాహం పిల్లలకు జరగనంత కాలం ప్రార్థన చేయండి అని ప్రాధేయపడుతూ వారు ఎంతో తగ్గించుకుంటూ ఉంటారు. కానీ వివాహము జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ దేవునికి కాక వివాహ కార్యంలో లోకమునకు, లోక ఆచారములకు, లోకములో ఉన్న వాటన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి ఆ వివాహములో దేవునికి చోటు లేకుండా చేస్తూ ఉంటారు. ఆ వివాహములో దేవుని స్తుతించేవారే ఉండరు, దేవుని గణపరిచేవారే ఉండరు. అటువంటి కార్యాలు ఒకవేళ చేస్తే అది దేవునికి మహిమ కాదు, దేవుడిని ఎళ్ళ చేసిన దానికి అది కృతజ్ఞత భావము కాదు. నీ ప్రార్థన విని, సంఘ ప్రార్థన విని, సేవకుల ప్రార్థన విని నీ బిడ్డను దేవుడు కుటుంబంగా కడుతున్నప్పుడు ఆ వివాహ కార్యములో దైవజనులకు ప్రాధాన్యత ఇస్తూ దేవునికి మాత్రమే ఘనత కలుగు చేసేటట్లు శుభకార్యాలు జరగాలి. అలా జరిగితే ఆ జరుగుతున్న యవ్వన బిడ్డల జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వదింపబడతాయి. లేదు, ఆడంబరాలకు వెళుతూ, ఆచారాలకు వెళుతూ, కుటుంబ పద్ధతులు చొప్పున జరిగిస్తూ అక్కడ దేవుడు లేకుండా మనకిష్టం వచ్చినట్లు మనం చేసినట్లయితే ఆ కార్యము ద్వారా దేవునికి మహిమ కలగదు, మీ కుటుంబాలకు దేవుని కూడా రాదు అని ప్రభు సేవకురాలుగా దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు ఏ కార్యము మన కుటుంబాల్లో ఆయన జరిగించినా మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి, మన సంఘ కాపరికి, సంఘమునకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థనకే ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని స్తుతించడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే బంధువులు ఉంటారు, వారు ఏవో చెప్తూ ఉంటారు. లేదు, నా బిడ్డ జీవితాన్ని ఆశీర్వదించింది దేవుడు, దైవజనులు ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, దానికి ఇక్కడ దేవునికే మహిమ కలగాలి, మనుషులకు కాదని ఏ కుటుంబాలు, ఏ తల్లిదండ్రులు అయితే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో ఆ కుటుంబాలు, ఆ బిడ్డల జీవితాలు నూరంతలుగా దీవించబడతాయని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు తనకి జయమిచ్చిన దేవునికి, విజయము నెమ్మదినిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాడు.
యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండునని పాడి గనపరిచిన దావీదు తన విషయంలో జరిగిన కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యూదారాజైన యెహోషాపాతును మనం చూస్తాం. యెహోషాపాతు మీదకు ఒక దినాన్ని 3 రాజులు ఒకే సమయమున యుద్ధమునకు వచ్చినప్పుడు యెహోషాపాతు యూదులైన వారు ప్రార్థన చేయగా దేవుడే వారి పక్షంగా నిలిచి, మీరు భయపడవద్దు, మీరు జడియవద్దు, ఈ యుద్ధాన్ని నేను చేస్తానని దేవుడు అభయం ఇచ్చిన తరువాత వారు దేవుని యందు విశ్వాసం ఉంచి వారిలో ఉన్న భయమును తొలగించుకొని వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియపరిచినప్పుడు వారు దేవుని గురించి పాడుతూ దేవుని స్తుతిస్తూ వారు దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు దేవుడే వారి పక్షంగా యుద్ధం జరిగించినట్లు దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 21 నుండి మనం చదివినట్లయితే, మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యముల ముందర నడుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించిరి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మాన్య నివాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను గనుక వారు హతులైరి. అమోనీయులను మోయాబీయులను సేయీరు మాన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడ యుద్ధము చేయడం ప్రారంభించినప్పుడు, ఇశ్రాయేలు పక్షంగా ఆయన దేవుడు యుద్ధము చేయడం ప్రారంభించినప్పుడు అక్కడ చాలామంది హతులయ్యారు. తరువాత వారిలో వారే ఒకరినొకరు గుర్తుపట్టలేని పరిస్థితులు వచ్చి ఈ 3 సైన్యాలు కలిసి ఒకరిని ఒకరు వారే చంపుకోవడం ప్రారంభించినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అక్కడ దేవుడు గొప్ప జయమును కలుగజేసిన తర్వాత, శత్రువులు వారిని విడిచి పారిపోయిన తరువాత ఇప్పుడు దేవుని ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంట? 26లో మనం చూస్తే 4వ దినమున వారు బేరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జయమిచ్చిన తర్వాత 4వ దినమున వారు ఏం చేస్తూ ఉన్నారండి? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నారు. ఈ యుద్ధమును జరిగించింది మేము కాదు, మా పక్షముగా దేవుడే జరిగించారు గనక ఆయనకు మనమందరము కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, మనం దేవుణ్ణి ఆరాధన చేద్దామని వారు ఒక లోయలో కూడుకున్నారండి. బేరాకా లోయలో కూడి అక్కడ వారు యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బేరాకా లోయ అని పేరు. బేరాకా అనగా స్తుతి, ఆశీర్వాదం అని అర్థమిస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు దేవుడిచ్చిన ఈ గొప్ప కార్యమును బట్టి వెంటనే దేవుని కృతజ్ఞతాస్తుతులు. నిజమేనండి, 3 దేశాలు ఒకేసారి ఒక దేశం మీదకి వస్తే జయించగలరా? జయించలేరు. కానీ ఇక్కడ దేవుడు వారి పక్షంగా ఉండి జయమును కలుగజేశారు. ఎంతటి అద్భుత కార్యాన్ని, ఇంతటి మహత్కార్యాన్ని, ఇంతటి ఆశ్చర్యకార్యాన్ని చూసిన దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారండి? ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నారు. 29లో మనం చూస్తే ఇశ్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారి మీదకి వచ్చెను. ఇప్పుడు చాలా దేశస్థులు విన్నారంట, ఇశ్రాయేలుల పక్షముగా వారి దేవుడే వారి పక్షంగా యుద్ధము చేస్తారని దేశ నివాసులందరూ విన్నప్పుడు వారిలో భయము కలిగిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వీరు ఒక్కరూ ఆ 3 దేశాలను జయించలేరు, ఆ సైన్యములతో వీరు జయాన్ని పొందుకోలేరు. దేవుడే వారి పక్షంగా నిలిచి
ఈ 3 దేశస్థులతోనూ, ఈ రాజులతోనూ, ఈ సైన్యముతోనూ యుద్ధము చేసి అక్కడ జయమిచ్చిన తరువాత వారు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటిలో కూడా భయము కలిగింది. అమ్మో, వీరు దేవుడు గొప్పవాడు, వీరు పక్షముగా వీరు దేవుడే యుద్ధం చేస్తారు, వీరు కాదు అనే ఒక వార్త చాలా దేశాల వరకు వ్యాపించిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతటి కార్యము జరిగిన వెంటనే వారు కృతజ్ఞతాస్తుతులను చెల్లించారు. అలా మనం చేయగలుగుతున్నామా? చాలా సందర్భాల్లో నలువైపుల నుండి శ్రమలు కలుగుతాయి. ఒకవైపు నుండి ఏదో సమస్య, రుణభారాలనే సమస్య, మరోవైపు నుండి కుటుంబంలో ఏదో అనారోగ్యం అనే సమస్య, మరొక వైపు నుండి వేరే ఏదో సమస్య, ఇంకొక వైపు నుండి వేరే సమస్య, నలువైపుల నుండి చాలా కుటుంబాల్లో సమస్యలు కొడుతూ ఉంటాయి. సమస్యల ద్వారా నెమ్మది లేని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి సమయంలో యెహోషాపాతు వలె, యోధా వారి వలె ప్రార్థన చేయగలుగుతున్నామా? వీరు ఉపవాస ప్రార్థన చేసి దేవుడు వారి పక్షంగా యుద్ధము చేసి జయమును కలుగు చేసే ఆత్మీయతను వీరు కలిగి ఉన్నారు. మనం అటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థనే చేయాలండి. సమస్యలు నలువైపుల నుండి వస్తున్నాయి, శోధనలు నలువైపుల నుండి వస్తున్నాయి. ఎలా నేను జయించగలను అని అనుకోకూడదు. మనం మోకరిల్లి కుటుంబంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఈ నలువైపుల నుండి వచ్చే సమస్యల నుండి, ఈ శోధల నుండి ఆయన యుద్ధము చేసి మనకి జయాన్ని ఆయన కలుగు చేస్తారు. ఆయన కలుగు చేసిన తరువాత దేవుని ప్రజల వలె కృతజ్ఞతాస్తుతులను మనం చెల్లించాలి. మన చుట్టుపక్కల వారు అనుకుంటారు, వీరి పక్షంగా దేవుడే ఉన్నాడు, ఇన్ని సమస్యలను మేమైతే జయించలేము, ఇన్ని సమస్యలను ఈ కుటుంబం జయించిందంటే వీరు కలిగి ఉన్న దేవుడే వీరి పక్షంగా యుద్ధము చేశారు, వీరి పక్షంగా జయాన్ని ఇచ్చారని నలువైపులా కూడా చుట్టుపక్కల వారు చెప్పుకునే గొప్ప మహిమను ఆయన తెచ్చుకుంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోషాపాతునకు దేవుడు గొప్ప జయమును కలుగు చేసినట్లు ఇంతవరకు మనం చెప్పుకున్నాం. దేవుని ప్రజలందరూ కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులను వారు చెల్లించారు. హల్లెలూయా. ప్రతి విషయమునందు, అన్ని విషయములందు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్నది మనకు కనిపిస్తుంది. ఆమె సోదె చెప్పుట వలన తన యజమానునికి గొప్ప లాభాన్ని కలుగు చేస్తూ ఉంది. ఆమె చెప్పే మాటల వలన ఆ యజమానుడు గొప్ప లాభాన్ని పొందుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు శీలలు అదే మార్గమున ప్రార్థన చేయడానికి, దేవుని పని చేయడానికి వారు వెళ్తూ ఉన్నప్పుడు ఆ చిన్నదానిని చూచి, ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మను, ఆ చీకటి శక్తులను గద్దించిన వెంటనే ఆ చిన్నదాన్ని విడిచవి పోయినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఇక నుంచి ఆమె ఏమీ చెప్పలేకపోతుంది, ఎవరు వచ్చినా ఏమీ ఆమె చెప్పలేని స్థితిలో ఉంది. ఎలా జరిగింది అంటే, పౌలు శీలలు ఆమెలను దురాత్మను గద్దించడం ద్వారా ఇది జరిగిందని ఆ యజమానుడు తెలుసుకొని ఆ పట్టణపు న్యాయాధిపతి వద్దకు తీసుకుని వెళ్ళి పౌలు శీలలను చెరసాల్లో వేయించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు శీలలను చెరసాల్లో వారు బంధించారు. ఎట్టి రీతిగా వారు బంధించారంటే, వారి కాళ్ళకు సైతము గొలుసులతో బంధించి వారు కూర్చునే స్థలము నుండి లేవలేని ఒక కఠినమైన చెరసాల్లో వారిని బంధించి వేశారు. ఆ సమయంలో పౌలు శీల ఏమి చేస్తూ ఉన్నారంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25లో మనం చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆ చెరసాల్లో ఉన్నప్పుడు కూడా పాటలతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని వారు గణపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడైతే పాడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, దేవుని స్తుతిస్తూ ఉన్నారో,
మహాభూకంపము కలిగి ఆ చెరసాల ఎన్ని కూడా విడిపోయాయి. అక్కడ ఏమంటే చెరసాల పునాదులు బద్దలైనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందరి బంధకములు అంటే ఆ చెరసాల్లో ఉన్న అందరి బంధకాలు కూడా ఊడిపోయాయి. అక్కడ గొప్ప అద్భుతాన్ని చూచాం. గొప్ప అద్భుతం అక్కడ జరిగింది దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దానిని చూచిన ఆ చెరసాల నాయకుడు రక్షింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ చెరసాల నాయకుడు అంతగా బంధించిన గొలుసులు తెగిపోవడం అసాధ్యం. చెరసాల దగ్గరే భూకంపం కలిగింది, పట్టణమంతా కలగలేదు. ఈ మహా అద్భుతం అని చూచిన ఆ చెరసాల నాయకుడు యేసే దేవుడని అంగీకరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో శోధనలో అంతగా బాధింపబడుతూ కూడా వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు. గనుకనే దేవుడు ఇక్కడ పౌలు శీలా విషయంలో అద్భుతం చేయడమే కాకుండా అక్కడ దేవుని మహిమను ఆయన కనపరుచుకున్నారు. అక్కడ ఒక చెరసాల నాయకుని కుటుంబము రక్షింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అన్ని విషయములందు కూడా మనం దేవునికి కృతజ్ఞత. శ్రమలో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు, కూర్చుని స్థలమందే వారు ఉండిపోయారు. దేవుని బిడ్డలారా, వారి కాళ్ళకు సైతం సంకెళ్ళు, చేతులకు సైతం సంకెళ్ళు. వారు ఎంతగా ఆ సమయంలో కూడా పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు అక్కడ గొప్ప మహా అద్భుతాన్ని ఆయన జరిగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రమ కాలంలో కూడా మనం ఆయన స్తుతించాలి, శోధన కాలంలో కూడా మనం ఆయన స్తుతించాలి, కష్టకాలంలో కూడా ఆయన స్తుతించాలి. నాకేనా ఈ శ్రమలు, నాకేనా ఈ శోధనలు, నాకే ఇబ్బందులు అని మనల్ని మనం దూషించుకోవడం కాదు. ఎటువంటి పరిస్థితి ఉన్నా నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే గణపరుస్తావో, శ్రమను బట్టి నీకు స్తోత్రమయ్యా, అనారోగ్యమును బట్టి నీకు స్తోత్రమయ్యా, కష్టాలను బట్టి నీకు స్తోత్రం తండ్రి, వీటన్నిటిలో నన్ను విడిపించగలిగిన గొప్ప దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు అని ఎప్పుడైతే ఆయన గణపరిచి ఆయన స్తుతించే ఆత్మీయతను కలిగి ఉంటామో అక్కడ మహా అద్భుతం జరుగుతుంది. మహాభూకంపం ఎలా అయితే ఇక్కడ చెరసాల దగ్గర జరిగిందో మీ కుటుంబంలో కూడా మహా అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముదాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన గణపరిచే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నేను ముగిస్తూ ఉన్నాను. యెహోవా దయాళుడని దావీదు ఆయన గణపరుస్తూ ఉన్నారు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహత్కార్యాలు చేయువాడు, ఆయన ఒక్కడే మహత్కార్యాలు చేయువాడు. ఎర్ర సముద్రంను పాయలుగా చేసినవాడు ఆయనే. దావీదు శత్రువుల మీద జయమిచ్చినవాడు ఆయనే. యెహోషాపాతు మీదకి వచ్చిన 3 దేశముల మీద జయమిచ్చినవాడు ఆయనే. ఇక్కడ చెరసాల్లో ఉన్న పౌలు శీలలను విడిపించినవాడు ఆయనే. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు, మహా అద్భుతాలు చేయువాడని నమ్మి విశ్వాసం ఉంచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ఆయన ద్వారా గొప్ప కార్యములను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థనతో ఉపవాసి ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నాతో ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. నీ ఒక్కడవే మహత్కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు చేయవాడు ప్రభువా. నీ ఒక్కడవే అసాధ్యమైన కార్యములను సైతము సాధ్యము చేయగలిగిన దేవుణ్ణని మాట్లాడుతున్నావయ్యా, నీకు వందనాలు. నిజమే, మా జీవితాల్లో నలువైపుల నుంచి వస్తున్న సమస్యలను బట్టి కృంగిపోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మేము లేవగలమా అనే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కానీ నీవు అంటున్నావు, నేను లేవనెత్తుతానని, నేను బలపరుస్తానని, నేను సహాయము చేస్తానని మాట్లాడుతున్నారు. మీకు వందనాలు ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ మాటలు విన్నా బిడ్డలందరిలో
గొప్ప విశ్వాసం దయచేయండి, బలమైన ఆత్మశక్తిని దయచేయండి. అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మశక్తిని అయ్యా ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని సందులో ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నా వీళ్ళందరిపై నీ కృపనుంచిన ఆయన ప్రతి ఒక్కరిని దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిలో ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములు తాకమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతి అనారోగ్యమును, ప్రతి బలహీనతను యేసు నామములో లయము చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యములను ప్రభాని బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానము లేదు, రక్షణ లేకుండా ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. అయ్యా సమాధానము కొరకు ప్రార్థిస్తున్నారు. అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ కుటుంబంలో సమాధానము, నెమ్మది, ఐక్యతను, రక్షణ కార్యములను యేసుక్రీస్తు నామములో జరిగించమని ప్రార్థిస్తున్నాను. రుణభారాలతో, సమస్యలతో, అప్పులతో కుట్టుముట్లాడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అట్టి వారిని లేవనెత్తండి, అట్టి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలను దీవించండి, వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరతలు తీర్చండి, వారిని బలపరచమని సందులో ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు. స్థానిక మా సంఘ కుటుంబములందరిపై నీ కృపనుంచండి, మా కుటుంబాలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. అలాగే మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నా కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. వారిని బలపరచండి. వారి కుటుంబంలో ఉన్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థించమని కోరుతున్నారు. వారి బిడ్డల వివాహ విషయాల్లో అవ్వచ్చు, ఉద్యోగ విషయాల్లో అవ్వచ్చు, సంతాన విషయంలో అవ్వచ్చు, నీ కార్యాలు జరిగించండి అయ్యా. ప్రతి అక్కర్ను తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. అలాగే పరిశుద్ధాత్మదేవా దైవజనుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి, పరిచర్యలను దీవించండి. మందిరములు లేని సేవకులకు చక్కటి మందిరములను దయచేయండి. ప్రభువాని కృపించమని ప్రార్థిస్తున్నాను. పరిచర్యను అభివృద్ధి పరచండి అయ్యా. మారుమూల ప్రాంతాల్లో ప్రభా ఇగోనైనా ప్రభా నాగరిక తెలియలేని ప్రజల మధ్య పరిచర్య చేస్తూ వారిని రక్షణలోకి నడిపించాలని ఇగోనైనా సమర్పణ కలిగి ఎంతోమంది సేవకులు వెళ్తూ ఉన్నారు. వారిని మీరు వాడుకోండి. అనేక ఆత్మలను ఆ స్థలాల్లో రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. అలాగే తండ్రి మా దేశం చుట్టూ నీ కాపుదల, సరిహద్దుల్లో సమాధానము మీరు దయచేయండి, నెమ్మదిని మీరు దయచేయండి. మా దేశాన్ని కాపాడండి, మా దేశంపై కృపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మంచి పరిపాలనతో మా దేశాన్ని నడిపించిన ఆయన నీకు వందనాలు. మా దేశంలో మంచి పంటలు పండేటట్లు తగిన కాలమందు దీవెనకరమైన వర్షాలు కురిపించండి అయ్యా. మా దేశంలో కరువు లేకుండా సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. కరువు కలిగిన దేశాల్లో సమృద్ధిని దయచేయండి. ఏ దేశాలైతే కరువుతో ఉన్నాయో ఆ దేశాలు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరలా ఇగో తండ్రి మంచి పంటలు పండి ఆ దేశాలు ప్రభా ఇగో కరువు నుండి విడుదల పొందుకునే దేశాలుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాల మధ్య నెమ్మది, సమాధానం, ఐక్యతను కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. మరొకసారి మా సంఘమును, మా పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మా పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. మా పరిచర్య ఇంకా ప్రభా బలంగా జరగాలంటే ఆర్థిక సహాయం మాకు అవసరమైంది. దాని విషయాల్లో కూడా మీ కార్యాలు జరిగించి మమ్మల్ని బలపరిచి మరి ఎక్కువగా మీ పనిలో వాడబడే కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధంలోని తేకాదుష్టి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.